చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాం వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు అన్ని సబ్సిడీలు కానీ మామూలుగా వ్యవసాయానికి సంబంధించిన అన్నీ కాడ మామూలు వరద వచ్చినప్పుడు ఇచ్చారు. ఈయన వస్తేనేమో ఏమీ ఇవ్వట్లేదు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తుందని చెప్పి సంబంధించిన అధికారులు కానివ్వండి, ఎవరైనా ముందస్తుగా ఏమన్నా సూచన ఇవ్వటం జరిగిందా? తుఫాను వల్ల చాలా వరకు పంట నష్టపోవడం జరిగింది. దాంట్లో కూడా మీ పంట నష్టపోతే సంబంధించినంత వరకు అధికారులు ఎవరైనా వచ్చి ఎన్ని పంట నష్టపోయింది ఏంటని చెప్పి చూసి వెళ్ళటం కానివ్వండి, ఈ సంబంధించినంత వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పి నోట్ చేసుకెళ్ళటం కానివ్వండి, ఎవరైనా జరిగిందా? ఎవరో రాలేదండి, ఉద్యోగస్తులు రాలేదు, ఎవరో రాలేదు. దాని గురించి అసలు చెప్పలేదు. ఈ విధంగా చూసుకుంటే సార్ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉంటామని చెప్పి ఆర్బీ కేంద్రాలు స్థాపించామన్నారు. ఇదే ఆర్బీ కేంద్రాల్లో పంట వేసిన దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు రైతులు తోడుగా ఉంటాయన్నారు సార్ ఆర్బీ కేంద్రాలు. ఈ ఆర్బీ కేంద్రాలు వచ్చేసరికి ఇప్పుడు తుఫాను వస్తుంది, తుఫానుకి పంట నష్టపోకుండా ఉండటం కోసం పరదాలు కానివ్వండి, తర్వాత పంట దిగుమతి చేసుకున్నాక పంట వేసుకోవడానికి మన సంచులు కానివ్వండి, బస్తాలు కానివ్వండి అవన్నీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇదే ఆర్బీ కేంద్రాల్లో పంట చేసుకున్న దగ్గర నుంచి అమ్ముకున్నంత వరకు ఆర్బీ కేంద్రాలు తోడుగా ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు ఆర్బీ కేంద్రాల్లో ఇలా పంట నష్టపోతే పంట అమ్ముకునేందుకు వీలుగా ఉంటుందా? చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఇక్కడ ఒడ్డు తీసుకెళ్ళి ఎక్కడికో దూర ప్రాంతానికి కోడూరు కాబట్టి వెళ్ళి అక్కడికి ఇస్తున్నారు. ఇక్కడ ఈ మండలం తీసుకెళ్ళి కోరూరు మండలంకి తీసుకెళ్ళాలంటే ట్రాక్టర్కి ఇవన్నీ ఖర్చులు ఇక్కడ ఎక్కువగా అవుతాయి. ఈ గోను సంచులు కానీ అవి ఏమీ ఇవ్వట్లేదు. గోను సంచులు అవి ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. అసలు ఒడ్డు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయింది. ఇక్కడ ఉండదాన్ని తీసుకెళ్ళి చుట్టూరు ఉన్నదాన్ని కోడూరుకి మామూలుగా పంపిస్తున్నారు. అది దాంతో ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్లో ఈ ఖర్చులు అవి ఎక్కువగా పెరిగిపోతాయి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ శాతం మంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తెలియంది. అసలు ఈ ఆత్మహత్యల కారణం ఏమంటారు? మామూలుగా ఆర్థిక ఇబ్బందులు, మామూలు ఇచ్చేవాళ్ళు సబ్సిడీలు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇవి ఇవ్వట్లేదండి. మామూలు లోన్స్ అవి కానీ డబ్బులు కానీ ఏమి ఇవ్వట్లేదు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం. పెట్టుబడి ఏమో ఎక్కువైపోయింది బాగా. దాంతో రైతు బాగా ఇబ్బందులు పడిపోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి మన జగన్ గారి పాదయాత్రలో చేసినటువంటి హామీల్లో ఒకటి మన కేంద్రం మెడవంచైనా సరే మనకి ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. ఈ రెండు మద్యపాన నిషేధం చేసినాకే ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు. ఈ రెండు చేయని పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ మద్యపాన నిషేధం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది చనిపోవడం జరుగుతుంది. దాని మీద జగన్ గారు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి గంట నెరవేర్చలేదండి. ఈ మామూలు మద్యపాన దేశం ఉన్నారు, అది ఒట్టిదేనో అసలు ఏమీ జరగట్లేదు. మామూలు పబ్లిక్ కానీ ఇక్కడే మామూలుగా తీసుకొచ్చి అదేంటి మామూలుగా అమ్ముతున్నారు. మామూలు ప్రైవేట్గా అమ్మేసేస్తున్నారు, తీసుకొచ్చి షాపులకి వెళ్ళి తీసుకొచ్చేసి. దానివల్ల విలేజెస్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మామూలు పబ్లిక్గానే రొటీన్గానే రోడ్ల మీద వాటి మీద తాగి పడిపోయే పరిస్థితి కాడికి వచ్చింది. షాపులకి వెళ్ళకుండానే విలేజెస్లోనే మార్మల్ పెట్టేసి డైరెక్ట్గా అమ్ముకుంటున్నారు. అది మరి ఇచ్చలబీడ అయిపోయింది. మరి సార్ అది మాత్రం ఆ హామీలు అనేది ఒక హామీ నెరవేర్చలేదు. అంచెల వారీగా అన్నారు, అంచెల వారీ లేదు, ఏమీ లేదు. మొత్తం విచ్చలవిడిగా జరుగుతుంది సార్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో అంటే 2014 నుంచి 2019 వరకు మీ గ్రామంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది? 2019 దగ్గర నుంచి 2023 వరకు ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నాయి? అంత ముందర మామూలుగా సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళు చంద్రబాబు ఉండగాను. ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అసలు ఆ రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి. ఈ టిప్పర్స్ ఇసుక బాగా అంత ముందర ఫ్రీగా ఉన్నప్పుడు మామూలుగా అయ్యేది. ఇప్పుడు ఆ టిప్పర్స్ పెట్టేసి వర్షాల్లోనూ వాటిలోనూ బాగా ఇది చేయడంలో ఆ టిప్పర్స్ ద్వారా రోడ్లన్నీ గుంటలు పడిపోతాయి. గుంటల్లో నడువులు కాడి ఇరిగిపోయే పరిస్థితి కాడికి వచ్చేసింది అన్ని గోతుల వల్ల. దానివల్ల ఏమీ ఉపయోగం పడలేదండి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే పోలవరం ప్రాజెక్ట్ని ఇంతవరకు కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పోలవరం ప్రాజెక్ట్ కింద ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు సార్. ఒకరు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. దాని మీద మీరు అంబటి రాంబాబు గంటకి అరగంట అయిన మనిషి అయినా
వీళ్ళు అసలు అవగాహన లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి నీటికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి పెడితే అంత ముందర చంద్రబాబు ఉండగా పోలవరం దానికి మామూలు పోలవరం కట్టే దానికి అందరిని తీసుకెళ్తాం, బస్సులు పెట్టి కూడా తీసుకెళ్ళి అక్కడ మామూలు భోజనాల సౌకర్యాలు ఏర్పాటు చేసేసి ప్రతి మామూలు దీనికి ప్రతి విలేజ్ నుంచి కూడా పోలవరం వెళ్ళి సందర్శించేసి అక్కడ మామూలుగా ఉచితంగా భోజనాలు చేసుకొని మరి తిరిగి చూపించడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమీ జరగలేదు. అదేవిధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన లోకేష్ గారు యోగాలం పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇదే యోగాలం పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యోగాలం పాదయాత్రలో జగన్ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలను ప్రజల్లోకి వెళ్ళటం వల్ల జగన్ సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, జగన్ కానివ్వండి భయపడుతున్నారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు అనుకుంటున్నారు. దాని మీద మీరు పూర్తిగా భయపడుతున్నారండి వాళ్ళు. మామూలు లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన కాడి నుంచి జనంలో చైతన్యం వచ్చింది. అంత ముందల కన్నా కాడ బాగా ఫాలోయింగ్ ఎక్కువైంది. అన్ని వర్గాలు అందరూ కాడ సంఘాలు కానీ అందరూ కాడ సహకరిస్తున్నారు. అన్ని కులాలు అన్ని మతాలు అందరికీ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు కానీ చెప్పడం కానీ చెప్పి దాని పరిష్కారం కాడ ఎమ్మడితో చూపించటం, ప్రతి దానికి కాడ మరి హామీ ఇచ్చిన దానికి కాడ అక్కడ శిలాపలకాల మీద వేయటం, మామూలుగా అక్కడక్కడి నుంచి మామూలు వాళ్ళకి రెస్పాన్స్ చెప్పడం కాడ అన్ని కులాలకి అన్ని సంఘాలకి అందరికీ కూడా మేలు జరుగుతాయి. విధంగా చూసుకుంటే పాదయాత్ర సమయంలో కంపెనీలు ఏమైనా కనబడుతుంటే ఇది మేము కట్టిన కంపెనీలు అని చెప్పి ఇది సెల్ఫీలు తీసుకొని చెప్పి ఈ సెల్ఫీలని జగన్ గారికి పంపించడం జరుగుతుంది, సెల్ఫీ ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? అది బాగా ఉపయోగపడుతుందండి. ఇది మామూలు మన చంద్రబాబు ఉండగా చేసిన మామూలు కియా కార్లు కానీ అనంతపురంలో కానీ అట్లా చాలా చోట్ల కాడ వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ చంద్రబాబు కానీ ఈ సెల్ఫీలు తీసి ఆయన ప్రాజెక్టులు నీటిపారుదల ప్రాజెక్టులు కానీ వాటి మీద వెళ్ళి సెల్ఫీలు తీసి మామూలు జనానికి చెప్పడం కాడ కొంత స్పందన కాడ బాగా వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే ఈ యోగాలం పాదయాత్ర వల్ల లోకేష్ గారు ప్రజలకు దగ్గర అవుతున్నారని చెప్పి మీరు ఏమన్నా భావిస్తారు? పూర్తిగానండి. అసలు ప్రజలే ముందర ఆయన దగ్గరికి వెళ్తున్నారు, లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నారు. ప్రజల స్పందన చాలా బాగా ఉందండి. అదేవిధంగా చూసుకుంటే జగన్ గారికి లోకేష్ గారికి వీళ్ళిద్దరిలో ఎవరు మంచి నాయకుడు అని మీ అభిప్రాయం? వీళ్ళిద్దరి మధ్య మీ అభిప్రాయం ఏమంటారు? అసలు జగన్ గారికి లోకేష్ గారికి పోల్చడం కాడ చాలా తప్పు అండి. ఆయన ఎందుటోనో ఎడ్యుకేట్ చదువులోనూ లేదు, ఎందుటం లేదు. ఆయన అలా మోసాలు చేసి కంపెనీలు వాటి మీద చేయడం వరకు తప్పితే ఆయన యొక్క ఇడిగా కాడ ఆయన చేసినటువంటిది లేదు. ఆయన చదువులోనూ లేదు, ఎందుటం లేదు. ఈయన చదువుకున్నాడు, అన్నిటిలోనూ కాడ దీనిలో కాడ ఎక్కువగా అనుభవం ఉంది. అనుభవాన్ని కాడ ప్రజలకు ఉపయోగపడతాయింది చెప్పడం వల్ల జనం కాడ చైతన్యవంతులు అవుతుంది.